ప్రైజ్ లార్డ్. దేవుని ప్రేమ ఇదిగో, జనులార భావంబునను తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. ప్రైజ్ లార్డ్. కేవలం ప్రభువుని నమ్ముకుంటే పరలోక రాజ్య వారసులుగా మిమ్మల్ని చేసి మీ స్థితిని పరిస్థితిని మార్చి భూమి మీద కూడా తన పిల్లలు గొప్పవారుగా చేయగల సమర్థుడు నా యేసయ్య. మీరు కూడా నమ్మండి, నా యేసయ్య సమర్థుడు. ఆమేన్. ఒక మంచి మాట యోబు గ్రంథం 8వ అధ్యాయం 7వ వచనంలో ఒక అద్భుతమైన వాగ్దానం. ప్రతి దీనుడను, దరిద్రుడను, బలహీనుడను ఫలవంతులుగా, సమృద్ధిగా, క్షేమాభివృద్ధి కలిగిన వారుగా చేయగల దేవుడు. ఆయన ఏమంటున్నాడు చూడండి, అప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహా అభివృద్ధి పొందేదానిగా మారుచు. అప్పుడు గతంలో నీ స్థితి ఎలాగుంది? కొద్దిగా ఉంది. నువ్వు దేవుని నీడలోనికి వచ్చి, దేవుని సన్నిధికి వచ్చి ఆయనతో నడుస్తూ ఆనందిస్తూ ఉంటే నీ స్థితి ఎలా ఉందట? మహా అభివృద్ధి. ఎలాగా అని మనం చూస్తే దేవునికి స్తోత్రం. నా ప్రభువు ఆశ్చర్యకరం. తన పిల్లలను గొప్పవారినిగా చేయాలనుకుంటున్నారు. ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చి వా నీ చెంత నిలుస్తాను అని అడిగితే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇది వాస్తవం. కానీ దేవుడు అప్పుడు నీ స్థితి అన్నాడు చూసావా? మార్కు సువార్తలో వెళ్ళి మనం చూస్తే ఉన్నారా, అదిగో ఆ ఊరిలో ఒకడు దెయ్యం పట్టిన వాడు ఉంటే వాడు గొలుసుల చేత బంధించి ఆ కాళ్ళకి చేతులకి వేసి ఆ సమాధుల దొడ్లు వదిలేస్తే వాడు ఇలాగని ఉంటాడు, షో అని వాడు అంతే. ఆ గొలుసులన్నీ తాడుముక్కలా ఊడిపోయి కింద పడిపోయాట. మరి జెస్సీ గారు ఎలా ఊడగొడతారో మనకు వెళ్దాం. ఆశ్చర్యం ఏంటో తెలుసా? వాళ్ళు చూసి అందరూ పరుగులు పెట్టేసుకోరట. దేవునికి స్తోత్రం. కానీ ఆ ప్రాంతానికి నా ప్రభు వెళ్తూ ఉన్నప్పుడు అందరూ ఊళ్ళోకి వెళ్తారు కదా. దూని ఆట కానీ ఆ దూరం దగ్గర ఎక్కడికి వెళ్తారు? ప్రజలు ఊళ్ళోకి వెళ్తారు. కానీ ఇదేం చేస్తాడు చెప్పండి? ఆ దెయ్యం పట్టిన వాడు ఎదురొచ్చి కేకరేస్తారంట. ఆడి దగ్గరికి వెళ్ళి వాడి వైపు చూశాడు, అంతే. వాడి వైపు చూశాడు. వాడిలో ఉన్న దెయ్యాలు కేకలు వేసి సేన అనే దెయ్యాలు పందుల మందలు పడిపోయి చచ్చిపోయింది. ఆ పందుల మేపు వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళి బాబోయ్ ఆయన ఎవరో వచ్చారండి, ఆ దెయ్యం పట్టుకున్న వాళ్ళలోంచి ఒక ప్రవాహం వచ్చి మా 2000 పందులు చచ్చిపోయినాయి. సువార్త విచిత్రం ఏంటో తెలుసా? విన్నారా? ఒకసారి ఏమో గొర్రెల కాపర్లు వేసే పుట్టారు, సువార్త ప్రకటించారు. ఇప్పుడేమో పందుల మేపేవాడు సువార్త ప్రకటిస్తున్నారు. అలా ఉంది మన స్థితి. ఒక దినాన్ని ఎలాగున్నా సువార్త ఎవరి ద్వారా విన్నా నీ స్థితి గొప్పదిగా ఉంటుంది. ఎందుకో తెలుసా? నా ప్రభు వాడు ఒక దినం స్థితి భయంకరంగా ఉంది. వాడు ఎప్పుడైతే ప్రశస్త వస్త్రాలు కట్టుకుని ప్రభుల వారితో నడుస్తున్నారో జనం ఆశ్చర్యపోతున్నారు. ఈరోజు నువ్వు ప్రభుని అంగీకరించి ఎంతకాలం అయింది? ఇంకా నీ స్థితి బాగోలేదా? నెవర్. ప్రభు సన్నిధిలో మోకరించు, చేతులెత్తు, ఆయన మాట విను. ఈరోజే కృపా వాగ్దానం వింటూ అనేక మందికి వినిపిస్తూ నీకు మంచి మనసు ఉంటే రోజుకి 7 మార్లు, 7 అంటే సెంటిమెంట్ కాదు, 7 అనగా ఆశీర్వాదం. ఆ 7 సార్లు వింటూ వాగ్దానాన్ని స్థిరపరచుకుంటూ నా స్థితి కొద్దిగా ఉంది, నా ప్రభు దాన్ని మహాభివృద్ధి చేయగల సర్వశక్తులను నమ్మితే నీ కుటుంబంలో పేదరికం, నీ కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉన్నాయో మనసును తలంచి నేను కూడా ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, ఇదిగో ఇంటి వారి స్థితిని మహాభివృద్ధిగా మారుస్తావని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.